పంట ఏదైనా సరే, నేల రకం ఎలా ఉన్నా సరే, కలుపు మాత్రం తన ప్రతాపం చూపిస్తూ ఉంటుంది. నేల నుంచి సారాన్ని లాగేసుకోవడమే కాకుండా పంటల్లో పలు చీడపీడల వ్యాప్తికి వాహకంగా పనిచేసి అన్ని రకాలుగా నష్టదాయకంగా మారుతుంది. ఎలాంటి బెట్ట పరిస్థితుల్లోనైనా మనగలిగే కలుపు కారణంగా రైతులు ఏటా వేల రూపాయలను నష్టపోవాల్సి వస్తోంది. కలుపు నిర్మూలనకు రైతులు ఎన్ని చర్యలు చేపట్టినా మళ్లీ మొలకెత్తుతూనే ఉంటాయి. వీటిలో కొన్నింటిని సమస్యాత్మక కలుపు మొక్కలుగా గుర్తించారు. తుంగ, పార్థీనియం కలుపు మొక్కలు ఈ కోవకే వస్తాయి. వీటిని అరికట్టాలంటే సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల పంటల్లో కూడా ఈ కలుపు సమస్య అనేది అధికంగా ఉండడం గమనించడం జరిగింది. మనకు పురుగుల తెగుళ్లతో పాటుగా 33% నుంచి 35% వరకు కూడా మనకు దిగుబడి మీద నేరుగా కలిగిస్తాయి. కాబట్టి ఈ కలుపుని కూడా మనము అత్యంత ప్రమాదకరంగా చూస్తూ మనం యాజమాన్యం చేపట్టవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకు ఈ తుంగ అనేది కూడా మొట్టమొదట సమస్యాత్మక కలుపుగా మనం చెప్పవచ్చు. ఇదేంటంటే మనకు బహువార్షిక కలుపు మొక్క. పంట పొలాల్లో మరియు బీడు పొలాల్లో కూడా ఈ తుంగ అనేది సమస్యాత్మకంగా తయారైందనమాట. ఈ తుంగ మరియు గడ్డి జాతి చెందిన కలుపులు చూడటానికి కొంచెం ఒకటే రకంగా ఉంటాయి. కాబట్టి ముందుగా మనము ఈ తుంగని ఎలా గుర్తించాలనేది మనం చూసుకుందాము. తుంగ జాతికి చెందిన మొక్కలు ఎప్పుడైనా సరే వాటి కాండము త్రికోణాకారంలో ఉంటాయి. కాండం కూడా మనకు గట్టిగా ఉండి లోపల కూడా మనం నిండుగా ఉంటుంది. గడ్డి జాతిలో మనకు కాండం అనేది గుండ్రంగా ఉంటుంది, అలాగే మనకు డొల్లగా ఉంటుంది. గడ్డి జాతికి సంబంధించిన కలుపు మందులు తుంగ జాతి కలుపుల మీద పనిచేయవన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ తుంగకి ఎందుకు సమస్యాత్మకంగా తయారైంది అని చూసినట్లయితే వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే శాఖీయంగా కూడా ఇది అభివృద్ధి చెందుతుందన్నమాట. ముఖ్యంగా నేలలో ఈ దుంపలు అవి నేలలో ఉండి అవి ఎక్కువ కాలం కూడా ఉంటుందన్నమాట. ఒకటే సంవత్సరంలో మనము దీన్ని అరికట్టలేము. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ తుంగ జాతికి చెందిన గడ్డలు మనకు భూమిలో నుంచి మొత్తంగా రాకుండా ఉన్నప్పుడు, మళ్ళా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మొలకెత్తేందుకు అవకాశం ఉంటుందన్నమాట. నేలల్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ తుంగ జాతి అనేది నిద్రావస్థలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. తేమ మరియు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అవి 2-3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా పంటలో నష్టం కలిగించేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు తుంగ జాతికి మనకు యాజమాన్య విషయానికి వస్తే వేసవిలో లోతు దుక్కులు అనేవి చేయవలసి ఉంటుంది. ఈ గడ్డలన్నీ కూడా ఎండవేడిమికి బయటపడి చనిపోవటానికి అవకాశం ఉంటుంది. పంటలో మనం చూసినట్లయితే వరిలో మనకు నాటిన 4 నుంచి 5 రోజుల లోపు ప్రెటిలాక్లోర్ అయితే ఒక 1/2 లీటర్ ఒక ఎకరానికి, లేదా బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే ఒక మందు 4 కిలోలు ఒక ఎకరానికి, లేదా పైరోసల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందునైతే కూడా 4 కిలోలు ఒక ఎకరానికి మనం చల్లుకొని కూడా మనము తుంగజాతిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకు మొలకెత్తిన తుంగని మనము కంట్రోల్ చేసుకోవాల్సి వస్తే ఈ వరిలోనే అజిమ్ సల్ఫిరాన్ అనే ఒక మందు ఉంటుంది. అదైతే 28 గ్రాములు, లేదా పెనాక్సిలామ్ ప్లస్ సాహెలోఫా బ్యూటైల్ అనే కాంబినేషన్ మందు అయితే 800 మిల్లీలీటరు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొలిచిన తుంగను మనం అదుపు చేసుకోవచ్చు. అలాగే మొక్కజొన్న విషయానికి వస్తే ఈ హాలోసల్ఫిరాన్ మిథైల్ అనే కలుపు మందు అందుబాటులో ఉంది. అదైతే 36 గ్రాములు, దాంతోపాటుగా ఒక 1/2 కిలో అట్రజిన్ కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో కూడా మొక్కజొన్నకి ఎటువంటి నష్టం కలగకుండా మనకు ఈ తుంగ అనేది మనము నిర్మూలించవచ్చు. అలాగే చెరకులో కూడా ఇదే మందు హాలోసల్ఫిరాన్ మిథైల్తో పాటుగా మెట్రిబ్యూజిన్ అనే ఒక మందును 300 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే తుంగను మనము నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన సమస్యాత్మక కలుపు విషయానికి వచ్చినట్లయితే వయారి భామ. ఈ వయారి భామ కూడా మనకు ప్రస్తుతం చాలా సమస్యగా ఉంది. అత్యధికంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగిన కలుపుగా మనం పరిగణించవచ్చు.
పూత దశకి ముందే మనము నివారించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం 2,4-D అనే కలుపు మందును మనము ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా నివారించుకునేందుకు అందుబాటులో ఉంది. అలాగే గరిక కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ గడ్డి జాతిని నిర్మూలించగలిగిన కలుపు మందుల అయిన క్విజలోఫాప్ ఇథైల్ అయితే 400 ml ఒక ఎకరానికి, ప్రాపక్విజోఫాప్ అయితే 250 ml ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతికి సంబంధించిన సమస్యాత్మక కలుపైన గరకను కూడా మనము నివారించుకునేందుకు అవకాశం ఎంతైనా ఉంది.